యేసయ్య స్నేహం గొప్పది, ఆయన సలహాలు గొప్పవి, ఆయనతో సహచర్యం గొప్పదే. కొంతమంది ఈ లోక స్నేహాల్లో పడి వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు చెప్పే ఆలోచనలు చేసి జీవితాలు కుటుంబాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. రే, మీ స్నేహితుడే కానీ వాడు చెప్పే మాటలు మంచివి కాదురా, వాడి సలహాలు పాటించకరా, వాడిని దగ్గరికి రానివ్వక, వాడితో తిరగద్దు అని ఎంత చెప్పినా వినకుండా స్నేహితుల దందాపనలో పడి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు లేరే. సొలొమోను కొడుకు ఏం చేశాడండి? తన వయస్సు కలిగిన వాళ్లను జతగా పెట్టుకుని తన తోటి వాళ్ళ సలహాలు విని సామ్రాజ్యాన్ని నాశనం చేసుకున్నాడు. రే, తండ్రి లేడు, రాజ్యం అంతా నీ చేతిలోకి వచ్చింది, ఏకఛత్రాధిపత్యం, ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు? నీ స్నేహితుల మాటలు సలహాలు పాటిస్తావా? పాటించావు, రాజ్యం ఏమైపోయింది? ముక్కలైపోయింది, పాడైపోయింది, నీ బతుకు దురదృష్టకరంగా మారిపోయింది. జాగ్రత్త, ఈ లోక స్నేహం దేవుడితో వైరమని లేఖనం చెప్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మోసపోవద్దు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేస్తుంది. కనుక మనం మన దేవునితో స్నేహం చేయాలి. మన దేవుడు మనకి నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు, కడవరకు ఉండే స్నేహితుడు, పరలోకం వరకు మనల్ని తీసుకెళ్లే స్నేహితుడు, పరలోకంలో కూడా నిత్య జీవంలో మనతో ఉండే స్నేహితుడు.